శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. నమస్కారం అండి అందరికీ. ఇప్పుడు మన జాతక చక్రంలో అత్యంత శుభప్రదమైనటువంటి గ్రహం ఏదంటే అది దేవగురువు, బృహస్పతి. గురువు అనేటువంటి అనుగ్రహం ఉంటే జీవితంలో సంపద, సంతానం, విద్య మరియు గౌరవం వాటంతట అవే వస్తాయి. అయితే ఈ గురువు మీ జాతకంలో ఒంటరిగా ఉన్నప్పటికంటే వేరే గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఆ ఫలితాలు పూర్తిగా మారిపోతూ ఉంటాయి. ఈరోజు మనం గురువు రవి నుండి రాహు వరకు మరియు కేతువు అన్నీ కలిపి మీ జీవితంలో గురువు రవితో కలిసి ఉంటే, గురువు చంద్రునితో కలిసి ఉంటే, గురువు కుజునితో కలిసి ఉంటే ఇలా మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరంగా మనం ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదలు వెల్కమ్ టు మై ఛానల్ అండి. అయితే ఈరోజు గురువు ప్లస్ రవి, ఈ గురువు రవి కలిసి ఒకే రాశిలో ఉన్నట్టయితే దీని ఫలితాలు ఎలా ఉంటాయంటే దీన్ని గురు ఆదిత్య యోగము అని అంటారు. వీరు సమాజంలో గొప్ప గౌరవాన్ని పొందుతారు. ప్రభుత్వ రంగంలో లేదా ఉన్నత పదవుల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తండ్రి నుండి ఆస్తి లేదా మంచి మద్దతు లభిస్తూ ఉంటుంది. స్వభావం వీరు చాలా ధర్మబద్ధంగా ఉంటూ ఉంటారు మరియు ఇతరులకు మార్గదర్శకులుగా నిలుస్తూ ఉంటారు. ఇక గురువు చంద్రుడు ఒకే రాశిలో కలిసి ఉంటే దీన్ని గజకేసరి యోగము అని అంటారు. జ్యోతిష శాస్త్రంలో ఇది అత్యంతమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి యోగం అని చెప్పవచ్చు. వీరికి మేధస్సు, సంపద మరియు కీర్తి లభిస్తాయి. మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటూ ఉంటుంది మరియు సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. తల్లి పట్ల అమితమైనటువంటి ప్రేమను కలిగి ఉంటారు. ఇక గురువు మరియు కుజుడు ఒకే రాశిలో కలిసి ఉన్నట్టయితే గురుమంగళ యోగము అని అంటారు. జ్ఞానము గురువు మరియు శక్తి కుజుడు కలిస్తే అది అద్భుతమైనటువంటి విజయాన్ని ఇస్తూ ఉంటుంది. వీరు భూ సంబంధిత వ్యాపారాల్లో లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో రాణిస్తూ ఉంటారు. చాలా ధైర్యవంతులుగా, క్రమశిక్షణ గల వ్యక్తులుగా ఉంటారు. నిర్మాణ రంగం లేదా రక్షణ రంగంలో ఉన్నత స్థానాలు పొందుతూ ఉంటారు. ఇక గురువు బుధుడు కలిసి ఒకే రాశిలో ఉన్నట్టయితే వీరిద్దరూ మేధోగ్రహాలు. గురువు విద్యాకారకుడు, బుధుడు బుద్ధికి కారకుడు. వీరు మంచి వ్యక్తులుగా, రచయితలుగా లేదా విద్యావేత్తలుగా పేరు తెచ్చుకుంటూ ఉంటారు. తర్కంతో మాట్లాడటం వీరి ప్రత్యేకత. అంటే ఆచితూచి మాట్లాడటం, ఏ సమయానికి ఏం మాట్లాడాలా అనేటువంటి మాటలు మాట్లాడడం వీరికి ప్రత్యేకత. వ్యాపార లావాదేవీల్లో చాలా తేలికగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక గురువు శుక్రుడు కలిసి ఒకే రాశిలో ఉన్నట్టయితే దేవగురువు మరియు రాక్షస గురువు కలయిక ఇద్దరు విద్యావేత్తలే. ఒకరు దేవగురువు అయితే ఒకరు రాక్షస గురువు. ఇద్దరు కూడా విద్యావేత్తలే. వీరికి విలాసవంతమైనటువంటి జీవితం లభిస్తూ ఉంటుంది. భార్యాభర్త ద్వారా అదృష్టం కలిసి వస్తుంది. భార్య ద్వారా కానీ లేదా భర్త ద్వారా కానీ అదృష్టం కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా మాట్లాడేటప్పుడు శాస్త్ర ప్రమాణాలను కోట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా శాస్త్ర ప్రమాణాలను చూపిస్తూ మాట్లాడుతూ ఉంటారు. వీరు కళలు మరియు లలిత కళల్లో ప్రావీణ్యం కలిగి ఉంటారు. ఇక గురువు శని కలిసి ఒకే రాశిలో ఉన్నట్టయితే దీన్ని ధర్మ కర్మాధిపతి యోగము అంటారు. శని కర్మకు కారకుడు, గురువు ధర్మానికి కారకుడు. దీన్ని చాలా పవిత్రమైన యోగంగా భావిస్తారు. వీరు చాలా కష్టపడేటువంటి స్వభావం కలిగి ఉంటారు మరియు సమాజ సేవలో ముందుంటారు. వీరు చేసే పనులు చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా ఉంటూ ఉంటాయి. నగరానికి లేదా ఒక సంస్థకు అధిపతి అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. డబ్బు సంపాదనలో క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఇక గురువు రాహు కలిసి ఒకే రాశిలో ఉన్నట్టయితే ఇది గురుచండాల దోషము అని అంటారు.
గురువు యొక్క శుభత్వాన్ని రాహువు కొంతవరకు తగ్గిస్తూ ఉంటాడు. గురువు మంచి చెయ్యాలన్నప్పటికీ రాహు తగ్గిస్తూ పోతూ ఉంటాడు. మీరు సాంప్రదాయాలను ప్రశ్నించే స్వభావం కలిగి ఉంటారు. జీవితంలో కొన్ని ఆకస్మిక మార్పులు లేదా వివాదాలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే రాహు మంచి స్థితిలో ఉంటే విదేశీ విద్యలో లేదా విదేశీ ప్రయాణాల ద్వారా లాభాలు కలిగి ఉంటారు. ఇక గురువు ప్లస్ కేతువు ఒకే రాశిలో కలిసి ఉన్నట్టయితే ఇది ఆధ్యాత్మికంగా అత్యుత్తమైనటువంటి కలయిక. వీరు మోక్షం పట్ల ఆసక్తి చూపిస్తారు. ధాన్యము, యోగా మరియు జ్యోతిష శాస్త్రం వంటి విషయాలలో లోతైన జ్ఞానం సంపాదిస్తారు. లౌకిక సుఖాల కంటే మానసిక శాంతికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇక చూశారుగా గురువు ఏ గ్రహంతో కలిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో. అయితే ఈ ఫలితాలు ఆ గ్రహాలు ఉన్న స్థానం మరియు డిగ్రీల మీద ఆధారపడి ఉంటాయి. ఒకవేళ మీ జాతకంలో గురుడు బలహీనంగా ఉంటే ప్రతి గురువారము దక్షిణామూర్తిని లేదా రాఘవేంద్ర స్వామిని పూజించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలండి. జై శ్రీమన్నారాయణ.